భార్య. ఆ, ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని చేస్తా. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 3 ఎకరాలు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు మంచిగా మరి పొలం మంచిగా పంచలే. మంచిలేదా? ఓకే. ఏం వేసినావే పొలంలో? పొలం ఆ, నాటే నాటేనా? నా. ఓకే. మంచిగా ఉందా గిట్టుబాటు ధర? ఆ, దిగుబడి మంచిగా అవుతుందా? మంచిగా ఉంది. ఈ ఎరువుల రేట్లు పెరిగినాయా మంచిగా ఉన్నాయా? మంచిగా ఇచ్చిన 10 పైసలు ఇచ్చిన నాకు 10 పైసలు ఇచ్చిన నేను పొద్దునే. రేట్లు? ఊరియా పెరగలే తల ఊరియా ఓకే, నేను ఓకే, ఇచ్చాడు ఓకే, మాట్లాడు. 10 పైసలు ఇచ్చాడు. ఓకే. నా ఎంత ఎంత పండింది మొన్న వరి? ఆ? వరి 150 వస్తుంది. ఎన్ని క్వింటాలు అయినాయి అంటున్నా? 70 గంటలు. 70 క్వింటాలు అయినాయి. ఆ, బోనస్ పడ్డదా? 3 పడలే. నీకు పడలే? లాస్ట్ పెట్టినాం లాస్ట్ పడలే. పెట్టిలా? ఆ, ఓకే. అంటే నీకు రాలేదు బోనస్. రాలే. ఓకే. ఈ రుణమాఫీ అయిందా? అయింది 2 వచ్చినాయి. 2 లక్షలు కేసీఆర్ చేయలే. ఆ. కేసీఆర్ 80 చేసిండు. వడ్డీ మళ్ళా లేదు. ఎత్తుకున్నాం మళ్ళా ఆయన ఎత్తుకున్నాం మళ్ళా తర్వాత 2 చెల్లించాడు. తెలిసిందా కదా? 2 చెల్లి నీకు కాలేదేమో నాకే నాకు అయినాయి నీకు అయినాయి నాకు రైట్. సరే ఇప్పుడు ఎక్కడ పాలకుర్తియేనా? పడితే సో మరి ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మంచిగా వచ్చిందా మీ ఊరికి ఎప్పుడైనా? వచ్చాను సినిమరా మా కృష్ణ అంటే ఆ? సినిమరా పెదమరా వచ్చింది. సో మరి ఇప్పుడు తొర్రూరులో ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, సో ఎట్లా ఉంటది? ఎవరు గెలుస్తారు ఇక్కడ? వాళ్ళే అవుతారు 10 మంది వస్తారు. వార్డు నెంబర్ 10 వస్తారు. కాంగ్రెస్ 10 వస్తారు. వస్తారు ఎందుకు మరి ఇంత ముందు బిఆర్ఎస్ ఉండే కదా ఇక్కడ, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే పాలన? ఇప్పుడు రాదు. ఇప్పుడు రాదు వస్తుంది. అంటే ఇంత ముందు దయాకర్ రావు ఎమ్మెల్యేగా ఉండే కదా. ఓడిపోయలే ఓడిపోయిండు. అదే మరి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు కాసు అది నీకు ఎరికేగా ఓట్లేసింది మీరే ఆ, కదా. అదే ఇప్పుడు అట్లా అవుతాయి. ఇప్పుడు అట్లా అవుతాయి. దగ్గర బాగా చేయలే మాకు సినిమా మండలం ఏం చేయలే. పార్వతి మండలం డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఇయ్యలే. అసలు ఇయ్యలే. రుణం మాపిన ఆయన 70,000 మళ్ళా వాళ్ళు తీసుకోడు కేసీఆర్. అలా పడ్డాయి మళ్ళీ పోయినాయి. ఓటు ఎవరికి వేద్దాం మరి ఇక? కాంగ్రెస్ ఏం పేరు? భరత్ నేను. ఏం చేస్తుంటావు? నేను సర్పంచ్ అన్న చిట్యాల. అరే మరి ఎట్లుంది తొర్రూరులో రాజకీయాలు? ఎట్లా ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో ఎట్లా ఉండొచ్చు మరి తొర్రూరు మున్సిపాలిటీ? కాంగ్రెస్ గెలుస్తుంది అన్న పక్క. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల వల్ల గెలుస్తుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పిండాలంటే రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అనేది ఏమైనా జరుగుతుంది. దున్నపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పిండితే రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ లాజిక్ జనాలందరూ ఆలోచిస్తారంటవా? జనాలందరూ ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచిస్తేనే పనులు జరుగుతాయి. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊరికి ఇచ్చిండు. మళ్ళా సెకండ్ విడత ఏప్రిల్లో కూడా వస్తాయని చెప్పారు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళలో ప్రతి ఒక్కరు ఒక ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎవరైనా ఉంటారా? ఇండ్లు కూలిపోతాయన్న ఉద్దేశంతో ఒక్కడు కూడా ఉండలేడు. కేవలం ఆ జాగా పనికొస్తుందన్న ఒక ఉద్దేశంతో. ఆగండి, మీరు మాట్లాడే అన్ని నేను విన్నాను, ఏం మాట్లాడే కూడా విన్నాను. డబుల్ బెడ్రూమ్లలో కేవలం ఒక జాగా అనేది మిలుగుతుందన్న ఒక ఉద్దేశంతో పేదలు దాంట్లో వేయరు తప్ప డబుల్ బెడ్రూమ్ మంచిగా ఉంది దాన్ని 4 రోజులు బతుకుతామన్న ఉద్దేశంతో ఒక్కరు కూడా పోలే. కేవలం డబుల్ బెడ్రూమ్ లో కనీసం ఒక జాగా మిలిగితే ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ తీసుకోరు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత జాగాలలో 5 లక్షలు ఇస్తే ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకొని ఈరోజు హాయిగా నిద్రపోతారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చింది. అదే విధంగా అందరూ సమానంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సన్నబియ్య కార్యక్రమం పెట్టి సన్నబియ్యం ఇంటింటికి సన్నబియ్యం వచ్చేటట్టు చేసింది. అదే సెకండ్ విషయం ఇంకొచ్చేసరికి ఎవరెవరో కార్లలో తిరుగుతాడు, విమానం మంది ముఖ్యమంత్రి ఒక్కడే ఎక్కాలంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛా పార్టీ. కేటీఆర్ కూడా హెలికాప్టరే వచ్చింది కదా. కేటీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా. కేసీఆర్ చంపి కేటీఆర్ ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటాడు. అదే కదా, ఆలోచించాలి. అది ఒకటి. మీరు ఇంకొక విషయం ఏంటంటే మంత్రులు అందరూ విమానాలలో తిరుగుతారు. ముఖ్యమంత్రి ఒక్కడే విమానాలలో తిరగాలని ఏం లేదు కదా. స్వేచ్ఛా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛా పార్టీ. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటది. స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాబట్టి స్వేచ్ఛ ఎక్కువ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలిగి ఉంటది. గద్దరన్నను 3 గంటల సేపు వినండి, గద్దరన్నను 3 గంటల సేపు గేటు ముందు నిలబెట్టించి కనీసం తెలంగాణ కోసం పాటలు పాడి గజ్జగట్టి కలం విప్పినోడిని 3 గంటలు 4 గంటల సేపు గేటు కాడ కూర్చోబెట్టి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయటికి పోయిండు.
ఉద్యమం కోసం పోరాడి కష్టపడ్డ వాళ్ళకు ఏ ఒక్కరికి కూడా ఉద్యమంలో పోరాడి కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ పదవులు ఇవ్వలే. పదవులు ఎవరికైనా ఇచ్చిరా అండి? ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీయే కన్నతల్లి పార్టీ. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, గెలిపించుకోవాలి, అభివృద్ధి అనేది జరగాలి. అంటే పాలకుర్తి నియోజకవర్గం విషయాన్ని చూసుకో, ఇక్కడ ఎట్లుందన్న? ఖచ్చితంగా కాంగ్రెసే గెలుస్తుంది. తొర్రూరులో కూడా ఖచ్చితంగా 16 వార్డులకు 12 వార్డులు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. కారణాలు ఏమై ఉండొచ్చు గెలవడానికి? మేడం చేసిన అభివృద్ధి పనులు అనేది, అమెరికా నుంచి మేడము అధికారంలో లేనప్పుడు కూడా పార్టీలకు సంబంధం లేకుండా కూడా తొర్రూరులో హాస్పిటల్ కట్టించింది, చెర్లపాలెంలో స్కూల్స్ కట్టించింది, చాలా అభివృద్ధి పనులు చేసింది. పార్టీతోటి సంబంధం లేకుండా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పనులు చేసింది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏమైనా మార్పు అనేది వచ్చిందా తొర్రూరు? మార్పు ఖచ్చితంగా వచ్చిందండి. ప్రతి ఊరికి వచ్చి చూడండి, పేదవాళ్ళం ప్రతి ఒక్కరిని అడిగి చూడండి. ప్రతి ఇంటికి సన్న బియ్యం వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి, ఫ్రీ కరెంట్ వస్తుంది, మహిళలకు ఫ్రీ బస్ ఉంది. 10 సంవత్సరాల కాంచి ఏ నాయకుడు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇచ్చారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి వారికి రేషన్ కార్డు వచ్చింది. మా బాబాయికి పెళ్లి అయింది, వాడు 5వ తరగతి చదువుతాడు, ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది. ఎట్లా ఉండొచ్చు మరి? అంటే ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా ఏం కనిపిస్తావు? చాలా తేడా ఉందండి. బర్రిచ్చే పాలకు దున్నపోతుకు తేడా చెప్పమంటే చెప్పలేం. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా కూడా అదే. దొరల పార్టీ అది, ఒక నియంత్రణ పోకట వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ, ప్రజాప్రభుత్వం. అంటే పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు ఇక్కడ? పోటీ ఏం లేదండి, పక్క కాంగ్రెస్ అంతే. ఇక మళ్ళీ పోటీ ఎక్కడిది? పోటీ అనేది ఏం లేదు.